వాసివాడి తస్సాదియ్య 2027 సంక్రాంతి ఏదైతే ఉందో వింటేజ్ టాలీవుడ్ ఫ్యాన్స్ ఉంటారు కదా. వింటేజ్ ఫ్యాన్స్ అంటే మన జనరేషన్ కాదనమాట, మన ఫాదర్స్ జనరేషన్, అలాగే మన గ్రాండ్ ఫాదర్స్ జనరేషన్ అయితే ఉంటది కదా, వాళ్ళకైతే ఫీస్ట్ అనమాట. ఎందుకంటే మన టాలీవుడ్ యొక్క మెయిన్ 4 పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుగురు కూడా ఈ 2027 సంక్రాంతిలో బరిలో దిగే అవకాశం అయితే చాలా క్లియర్ కట్ గా అయితే కనపడుతుంది. ఆ దిగ్గజాలు ఎవరంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు, మన నటసింహం బాలకృష్ణ గారు, మన విక్టరీ వెంకటేష్ గారు, అలాగే మన కింగ్ నాగార్జున గారు అనమాట. వీళ్ళ నలుగురు కూడా 2027 సంక్రాంతికి రావడానికైతే ప్లానింగ్స్ అయితే జరుపుతున్నారు. ఇప్పుడు వీళ్ళ నలుగురు ఎవరెవరు ఏ కాంబోతో వస్తున్నారో మనం అయితే మాట్లాడుకుందాం. ముందుగా మన మెగాస్టార్ చిరంజీవి గారి కాంబో ఏంటంటే, ఆల్రెడీ వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ బాబీ గారితో మెగాస్టార్ చిరంజీవి గారు అయితే వస్తున్నారు. ఇది కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక గ్యాంగ్స్టర్ సినిమా అనమాట. అప్పట్లో మనం చూసుకుంటే వాల్తేరు వీరయ్య సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అయింది. ఆ సంక్రాంతి విన్నర్ గా కూడా వాల్తేరు వీరయ్య సినిమా అయితే నిలిచింది. మళ్ళీ అలాంటి క్రేజీ కాంబినేషన్ మరొకసారి అలాంటి క్రేజీ సీజన్ లోనే వీళ్ళిద్దరైతే వస్తున్నారు. ఇంకా వీళ్ళ తర్వాత లైన్ లో ఉన్న మరొక క్రేజీ కాంబినేషన్ ఏంటంటే మన నటసింహం బాలకృష్ణ గారు, అలాగే గోపిచంద్ మల్లేని గారి సినిమా అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అంతకుముందు వచ్చిన వీరసింహారెడ్డి సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అయింది. బాలకృష్ణ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ద సూపర్ హిట్ గా వీరసింహారెడ్డి సినిమా అయితే అప్పట్లో అయితే నిలిచింది. మరొకసారి ఈ క్రేజీ మాస్ కాంబో అయితే రిపీట్ అవబోతుంది. ఇంకా వీళ్ళిద్దరి తర్వాత నెక్స్ట్ కాంబో ఏంటంటే మన విక్టరీ వెంకటేష్ గారు, అలాగే ది ఓజీ ఆఫ్ సంక్రాంతి సీజన్ ది అనిల్ రావుపూడి గారు అనమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న 1, 2, 3, 4 5వ సినిమా నెక్స్ట్ 2027 సంక్రాంతికి అయితే రిలీజ్ అయింది. ఇది సంక్రాంతికి వస్తున్నాం 2 అయితే కాదు, ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ తో వీళ్ళైతే వస్తున్నారు. ఈ సినిమాలో మన విక్టరీ వెంకటేష్ గారితో పాటు మలయాళం యాక్టర్ అయిన ఫహద్ ఫైసల్ గారు కూడా ఒక మంచి రోల్ అయితే చేస్తున్నారనమాట. ఈ విధంగా సంక్రాంతికి వస్తున్నాం F2, F3, ఇంకా మనశంకర్ వరప్రసాద్ లో ఒక క్యామియో రోల్, ఇలాంటి క్రేజీ కాంబినేషన్ అయితే మరొకసారి 2027 సంక్రాంతికి అయితే రిపీట్ అవబోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంక ఈ 3 సినిమాల తర్వాత మరొక ఓజీ కాంబినేషన్ అయితే రిపీట్ అవబోతుంది. ఓజీ కాంబినేషన్ అంటే ఓజీ సినిమా కాంబినేషన్ కాదు, అప్పట్లో ఒక సంక్రాంతికి అనుకుంటా 4 సినిమాలు అయితే బరిలో నిలిచాయి. డిక్టేటర్, నాన్నక ప్రేమతో, ఎక్స్ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్ననాయన. సోగ్గాడే చిన్ననాయన ఆ 3 సినిమాల కంటే తర్వాత రిలీజ్ అయింది. తెర కట్ చేస్తే ఆ పండక్కే సోగ్గాడే చిన్ననాయన సంక్రాంతి విన్నర్ అయితే అయింది. ఇప్పుడు మరొక్కసారి ఈ సంక్రాంతి విన్నింగ్ కాంబినేషన్ ఏదైతే ఉందో అదైతే రిపీట్ అవ్వబోతుంది. సేమ్ సోగ్గాడే చిన్ననాయన కాన్సెప్ట్ తోనే మరొక్కసారి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు, అలాగే మన కింగ్ నాగార్జున గారు అయితే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలో దిగడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆల్రెడీ సోగ్గాడే చిన్ననాయన, బంగారాజు ఇలాంటి 2 సినిమాలు అయితే ఈ ఫ్రాంచైజ్ నుంచి అయితే వచ్చినాయి. ఇప్పుడు వచ్చేది 3వ సినిమా అనమాట. ఇది ప్రీక్వలా లేకపోతే సీక్వలా? ఈ సినిమాలో నాగ చైతన్య గారు, నాగార్జున గారు మరొకసారి మల్టీ స్టారర్ గా కనిపిస్తారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఈ విధంగా మనం చూసుకుంటే 4కి 4 కూడా క్రేజీ కాంబోస్ అనమాట. మీరు చూసుకుంటే చిరంజీవి గారిది, బాబీ గారిది హిట్ కాంబోనే, బాలకృష్ణ గారిది, గోపిచంద్ మల్లేని గారిది హిట్ కాంబోనే, ఇంకా అనిల్ రావుపూడి గారిది, వెంకటేష్ గారిది హిట్ కాంబోనే, నాగార్జున గారిది, కళ్యాణ్ కృష్ణ గారిది హిట్ కాంబోనే. అసలు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అన్ని అనుకున్న విధంగా ఈ 4 సినిమాలు రిలీజ్ అయితే నిజంగా తెలుగు ఆడియన్స్ కి పండగ కాదనమాట, అంతకు మించి అనే విధంగా అయితే ఉంటది. నిజంగా ఫీస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో అసలైన మాస్ జాతర ఎలా ఉంటుందో మన 4 పిల్లర్స్ ఆఫ్ TFI మన దిగ్గజాలైన చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అయితే చూపిస్తారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా మీరు చూసుకుంటే చిరంజీవి గారు బాబీ సినిమాకేమో మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట. తమన్నా లేకపోతే అనిరుద్ధ్ గారు లాంటి వేరొక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకుందామా అనే గ్యాప్ లో వాళ్ళైతే ఉన్నారు. కానీ బాలకృష్ణ గారి సినిమా, అలాగే గోపిచంద్ మల్లేని గారి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మన తమనన్నే. ఇంకా నాగార్జున గారి సినిమాకి అనూప్ రూబెన్స్ గారిని తీసుకుంటారా లేకపోతే వేరే డైరెక్టర్ని తీసుకుంటారా అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారు కాంబినేషన్లో వస్తున్న సినిమాకి
మ్యూజిక్ డైరెక్టర్ మన భీమ్స్ గారే. నిజంగా ఈ విధంగా మనం చూసుకుంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్స్ అయితే మనకైతే నెక్స్ట్ పండగకి అయితే దొరకబోతున్నాయి. నేనైతే బాగా ఎక్సైటెడ్గా ఉన్న కాంబోస్ ఏంటంటే మన చిరంజీవి గారు అలాగే బాబీ గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా. ఎందుకంటే అది గ్యాంగ్స్టర్ సినిమా. చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక గ్యాంగ్స్టర్ డ్రామా వచ్చి చాలా సంవత్సరాలు అయితే అయింది. అందులోనూ బెంగాలీ గ్యాంగ్స్టర్ అనమాట. కల్కత్తా బ్యాక్డ్రాప్లో జరిగే గ్యాంగ్స్టర్ కథ ఇది. ఆల్రెడీ వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి గారిని అటు మాస్గా ఇటు కామెడీ యాంగిల్లో ఆయన అయితే కొంతవరకు వింటేజ్ చిరంజీవి గారిని అయితే బయటికి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సీరియస్ యాక్షన్ సినిమాలో చిరంజీవి గారిని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు అనే దానికైతే నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇంకా నా నెంబర్ 2 కాంబో ఏంటంటే మన విక్టరీ వెంకటేష్ గారిది అలాగే అనిల్ రావుపూడి గారి కాంబో అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో F2, F3 సంక్రాంతికి వస్తున్నాం ఇలాంటి బ్లాక్ బస్టర్లు అయితే వచ్చినాయి. ఇప్పుడు 4 అంటే క్యామియో మొన్న రీసెంట్గా వచ్చింది క్యామియో, అది పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది 4వ సినిమా. 3 సార్లు ఆల్రెడీ మెప్పించారు. F3 పక్కన పెడితే అది ఒక సుత్తి సినిమా, ఏదో అలా కొట్టుకెళ్ళిపోయింది ఆ ఊపులో. F2 సంక్రాంతికి వస్తున్నాం మంచి సినిమాలే. ఇప్పుడు ఆ రెండింటిని మించి అనిల్ రావుపూడి గారు వెంకటేష్ గారిని ఎలా ప్రజెంట్ చేస్తారు. ఇంకా మన శంకర్ ప్రసాద్ గారి సినిమా హిట్ అయిపోయిన తర్వాత అనిల్ రావుపూడి గారి సినిమా సంక్రాంతికి వస్తే హిట్టే అన్న ఇదిలోకి ఆడియన్స్ అయితే వెళ్ళిపోయారు. మరియు ఇప్పుడు అందరినీ అసలు అనిల్ రావుపూడి గారు ఎలా సాటిస్ఫై చేస్తారు, వెంకటేష్ గారిని కొత్తగా ఏ విధంగా చూపిస్తారు, అందులోనూ ఫహద్ ఫైసల్ గారు కూడా ఈ సినిమాలో మరొక రోల్ అయితే చేస్తున్నారు. అసలు వీళ్ళందరినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు అని చూడడానికి అయితే నేనైతే చాలా అంటే చాలా ఏకరగా అయితే ఇచ్చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ మన నాగార్జున గారి సినిమాకి బాలకృష్ణ గారి సినిమా కూడా ఎక్సైటెడ్గానే ఉన్నా. కానీ గోపిచంద్ మల్లేని గారి సినిమాలు కావచ్చు, కళ్యాణ్ కృష్ణ గారి సినిమాలు కావచ్చు, నాకు అంత ఎక్సైటెడ్గా అయితే అనిపించవు. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే గోపిచంద్ మల్లేని గారి సినిమాలో బాలకృష్ణ గారిది కూడా గ్యాంగ్స్టర్ రోలే అన్నారు. కానీ దాని తర్వాత బడ్జెట్ ఎక్కువైపోవటం వల్ల కొద్దిగా స్క్రిప్ట్ అయితే మారిందైతే అన్నారు. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా మన దగ్గరికి అయితే రాలేదు. అవి వచ్చిన తర్వాత ఆ సినిమా గురించి ఇంకా డీటెయిల్డ్గా మనమైతే మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ మన నాగార్జున గారిది కళ్యాణ్ కృష్ణ గారిది సోగ్గాడే చిన్న ప్రీక్వెల్ అనమాట. ప్రజెంట్ వినపడుతున్న న్యూస్ ఏంటంటే ప్రీక్వెల్ అంటే సోగ్గాడే మన నాగార్జున గారి బంగారాజ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఫుల్ స్టోరీ మనకైతే తెలీదు. అంటే యాజ్ ఎ డెవిల్గా ఆయనైతే ఈ 2 సినిమాల్లో మనమైతే చూసాం, కానీ ఫుల్ బంగారాజు సినిమాని అయితే మనమైతే చూడలేదు. మరి అదేమైనా తీస్తారా అనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇక్కడ నాగార్జున గారి సినిమా అంటే ఆల్రెడీ బంగారాజుగా ఒక యాంగిల్లో కళ్యాణ్ కృష్ణ గారు అయితే చూపించేశారు. ఆల్రెడీ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మరింతగా చూపించి అసలు ఎలా మెప్పిస్తారు జనాలకి, అంటే బంగారాజులో ఇంకొక కొత్త యాంగిల్ ఇంకేమైనా ఉందా, అసలు ఎలా మెప్పిస్తారు అనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి ఈ విధంగా నెక్స్ట్ 2027 సంక్రాంతి అప్పుడే ప్యాక్ అయిపోయిందనమాట. అసలు మామూలు కాంబోలు కాదు. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ 4 కాంబోస్లో ఏ సినిమా గురించి మీరు బాగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.